వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ఈరోజు అయితే మనతో ఉన్నారు. ఆయన ఎస్పెషల్లీ ఒక కళకు సంబంధించే కాదు, పలు రకాలు కళలు ఆయనలో ఇమిడి ఉన్నాయి. ఆయన చూస్తుంటే ఆయన కూర్చుంటే ఆ విధానం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇమిటేట్ చేసి తెలుస్తుంది మనకు. సో ఆయన ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫిలిం యాక్టర్, 45 సినిమాలకు పైగా చేశారు ఆయన. సో అలాగే నాటక రంగానికి సంబంధించి, కళారంగానికి సంబంధించి ఆయన ఎన్నో షోస్ కానీ ఎన్నో నాటకాలు వేస్తూ సినీ రంగంకి వచ్చి అలా ప్రయత్నిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇమిటేట్ చేస్తూ ఆయన వీడియోస్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు ఆయన. సునీల్ ఆయన మనతో ఉన్నారు ఈరోజు స్టూడియోలో. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నారన్న? చాలా బాగున్నాను. ఓకే, ఏంటి కలదలు తీర్చు కదా? ఓకే ఓకే, మీకోసం కాదు, మా అభిమానుల కోసం. ఓకే ఓకే ఓకే. ఎలా నడుస్తుందన్న ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో? ఎట్లా, ఏం చేస్తా ఉన్నారు? ప్లాన్స్ ఏంటి? ముందుగా మన ఛానల్ వారికి ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఉంది డార్లింగ్. అన్న, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక నటుడిగా చాలా సినిమాలు చేసాం, డ్రామాలు చేసాం, పాటలు పాడాం, నాటకాలు వేసాం. ఈరోజు జగన్మోహన్ అన్నయ్య ఆయన వీడియోల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు యూట్యూబ్లో వన్ ఆఫ్ ది ట్రెండింగ్. అవునవును, ఎక్కడెక్కడికి పోయినా సరే గుర్తింపు లభించింది. చాలా సంతోషంగా ఉంది డార్లింగ్. మీకు నాటకాల్లో మీకు ఇష్టమైన నాటకం ఏదని చెప్పచ్చు? బాలనాగమ్మ, మాయిల్ ఫకీర్. దాంట్లోంచి ఏదైనా మా కోసం, మా వ్యూవర్స్ కోసం ఏదైనా ఒక చిన్నది ఒకటి. బాలనాగమ్మ, మాయిల్ ఫకీర్. ఏ కఫాలి అఖండ జోల ప్రజోల కలడ ద్రిమిష్టిని మచ్చ మచ్కీష్కా భక్షిని దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మారుతు ప్రయాణి హసనంద స్వరూపిణి. మాతా సరుచిన ప్రకారం గండ బేరండ పక్షులు చంపి ఆ నెత్తుట్లో 1000 సార్లు స్నానాలు చేసి వస్తుంది కదూ. ఈ పకీరికి చావు లేదు, పకీరు అమరుడు. ఏం పలకవేం? ఎక్సలెంట్ అన్న, ఎరగొట్టేశారు. సో అది మీకు ఈ నాటకాల పైన ఈ వ్యామోహం అనొచ్చో, లేకపోతే ఆ ఇంట్రెస్ట్ అనొచ్చో, సో ఎలా, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ ఏజ్లో స్టార్ట్ అయింది మీకు? అయితే మనకి నాన్నగారు అమ్మగారు ఇద్దరు కళాకారులే. ఓకే 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 ఓకే. డ్రామా ఆర్టిస్టులు, నాటకాలు. అయితే వాళ్ళతో నేను 3వ సంతానం. నాన్నగారికి అమ్మగారికి. మీకు ముందు 2 అన్నలు ఉన్నారు. అన్నలు, వాళ్ళ పేర్లు? శివాజీ సుమన్. వారు ఏం చేస్తుంటారు? వాళ్ళు కూడా కళాకారులే. వాళ్ళు అంటే ఫ్యామిలీ. అయితే ఇప్పుడు ఏంటంటే ఎవరెవరు వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు బిజీలో ఉన్నారు. ఓకే ఓకే. అయితే నాన్నగారు అమ్మగారు, నాన్నగారు పేరు ఆదిశేషయ్య గారు, అమ్మగారి పేరు సుభాషిణి గారు. అమ్మ వచ్చేసి రేడియో కేంద్రం విజయవాడలో సింగర్. ఓకే ఓకే. తర్వాత ఇద్దరు కలిసి డ్రామాలు చేసుకుంటూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అప్పుడు. అవునా? అయితే మేము 3 జన్మించడం, అందులో 2 పుట్టినారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ వారి పనిలో వాళ్ళు బిజీ అయ్యారు. నేనేందంటే చిన్నప్పటి నుంచి నాన్నగారిని అమ్మగారిని మనం దగ్గరుండి చూడటం వల్ల వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళలాగా నాన్నగారి లాగా మనం కూడా ఒక నటుడు అవ్వాలనే ఆలోచనతోనే వాళ్ళని అంటే చేసుకుంటూ వాళ్ళని అనుసరిస్తూ ఈరోజు ఒక నటుడిగా. ఇప్పుడు చాలా మందికి, కొంతమంది చెప్తుంటారు సినీ రంగంలోకి రావాలనుకునే వాళ్ళు, నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు, నాకు ఇన్స్పిరేషన్ పలానా వ్యక్తి అని చెప్తుంటారు. కానీ మీకు మాత్రం మీ నాన్నగారి ఇన్స్పిరేషన్ అనేది గొప్ప విషయం. అది నాన్నగారిని అనుసరించి రావడం అనేది చాలా గొప్ప విషయం. అది అయితే నాన్నగారు గొప్ప కళాకారులు, అమ్మగారు గొప్ప కళాకారిణి. అయితే వాళ్ళిద్దరూ మా ఇంట్లో కళాకారులు కాబట్టి మాకు ఇది సంక్రమించింది. ఓకే. అంటే ఫస్ట్ వాళ్ళు డ్రామాలు, నాటకాలు అక్కడి నుంచే మొదలైందనమాట. సినీ ఇండస్ట్రీ జీవితం స్టార్ట్ అయిన తర్వాత ఆల్వేస్ మెగాస్టార్ గారు అంతే. ఎందుకంటే ఒక మెగాస్టార్ గారు, ఒక రవితేజ గారు అంటే వీళ్ళకి దారి లేదు, పాత్ లేదు. వాళ్ళే కష్టాలు పడి కన్నీళ్ళని మింగి ఎన్నో రోజులు అహర్నిశలు ఎక్కడ పడుకున్నారో, ఎక్కడ తిన్నారో, ఏం చేశారో ఏమీ తెలియదు. ఈ కళారంగం ఎటువంటిదంటే ఒక్క ముక్కలో చెప్తున్నా, అట్లాంటిక్ మహాసముద్రంలో గుండు సూది వేసి ఎతికినట్టు ఉంటుంది. వినండి. టిఆర్ యూట్యూబ్ ఛానల్ ప్రజలకి ఒకటే చెప్తున్నా, కళారంగానికి వచ్చేటువంటి వాళ్ళకి ఒకటే చెప్తున్నా, అట్లాంటిక్ మహాసముద్రంలో గుండు సూది వేసి ఎతికినట్టు ఉంటుంది.
మేము ఖచ్చితంగా గుండు సూది పట్టుకోగలం అంటేనే రండి ఇండస్ట్రీకి, లేకపోతే రావద్దు. మీడియా జ్ఞానంతో అసలు రావద్దు. అయితే చిరంజీవి అన్నయ్య, రవితేజ్ అన్నయ్య ఇలాంటి వాళ్ళు అలాంటి నేపథ్యంలో అందులో కూడా మేము సక్సెస్ అవుతాం. అప్పటికే ఘన విజయాలు సాధించిన హోరాహోరీ లాంటి హిమాహిమీలు హీరోలు ఇండస్ట్రీని ఏళ్తున్నటువంటి వాళ్ళల్లో నుంచి ఒక వజ్రం మెరిసినట్టు మెరిచాడు అన్నయ్య. అలాంటి వ్యక్తి ముందుకు వచ్చి ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి వన్ ఆఫ్ ది బెస్ట్ హీరో, ఒక డైమండ్ కోహినూర్. 30 ఏళ్ళుగా ఆయన నెంబర్ 1 స్థానాన్ని, మెగాస్టార్ అనే 10 ఏళ్ళు రాజకీయంగా వెళ్ళి వచ్చినప్పటికీ కూడా ఆయన స్థానం అలాగే ఉందంటే దట్ ఈస్ మెగాస్టార్ మా అన్నయ్య. జై చిరంజీవి. ఎప్పుడైనా కలిసే అవకాశం వచ్చిందా? ఒక్కసారి మీట్ అయ్యానన్నా, కాకపోతే ఆ క్రౌడ్లో కలుసుకోలే ఫీల్. చాలా మందికి ఆయన చూడడం అనేది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. అవును, అయితే అలాంటి వారు ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీకి వచ్చాక చిరంజీవి గారు అయితేమి, రవితేజ గారు అయితేమి ఇలాంటి వాళ్ళు కూడా సక్సెస్ అయిన దాఖలు ఉన్నాయి కాబట్టి మనం కూడా వర్క్ ఉంది కాబట్టి, మనకు కూడా నాన్నగారు అమ్మగారు ఇచ్చినటువంటి వర్క్ ఉంది కాబట్టి మనం కూడా ఎంతమంది కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా మనం పైకి రాగలం అనే నమ్మకం, దృఢ సంకల్పంతోనే ఇండస్ట్రీకి వచ్చాం. కళామ తల్లి ఆదరించింది, 3 పూట్ల అన్నం పెడుతుంది. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ కూడా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇది ఇలా రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీ బాల్యంకి వస్తే, ఇప్పుడు చాలా మందిని స్కూల్ డేస్లో అడుగుతుంటారు కదా, లేపి అరే నువ్వేమవుతావు, అరే నువ్వేమవుతావు అని అడుగుతున్నప్పుడు అందరు రకరకాలుగా చెప్తారు. వాళ్ళకి తెలియదు ఫ్యూచర్లో ఏమవుతాను, బట్ వాళ్ళకి ఒకటి ఉంటుంది ఆ టైంలో, డ్రీమ్ ఉంటుంది. ఆ టైంలో చూసిన సినిమాలు అవ్వచ్చు, ఆ టైంలో చూసిన సిచ్యువేషన్స్ వల్ల నేను డాక్టర్ అవుతానని ఒకడంటే, గబ్బర్ సింగ్ సినిమా చూసిన పోలీస్ అవుతాను ఒకడంటే, రకరకాలుగా ఉంటుంది. మీరేం చెప్పేవారు స్కూల్ టైంలో? నేను ఆల్వేస్ అంతే, బికమ్ ఏ గుడ్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, ఆ రోజు నుంచే చెప్పేవాడిని, చిన్నప్పటి నుంచి. ఓకే, టీచర్స్ నుంచి ఎలా ఉంటుంది మీకు ఎంకరేజ్మెంట్? చాలా. అలాగే నేను ఎంబీఏ చేశాను. ఎక్కడ? నెల్లూరు కృష్ణ చైతన్య కాలేజీ. ఓకే, అయితే అక్కడ రవికాంత్ శర్మ గారు నన్ను భలే ఎంకరేజ్ చేసేవారు. ఓకే, చొక్కా మీద చొక్కా వేసుకునేది. నాకు రజనీకాంత్ సార్ అంటే చాలా ఇష్టం. నేను చాలా పెద్ద ఫ్యాన్. అయితే ఆయనలాగా ఇటు ఇటనేవాడిని. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది, తెలుసుగా నా దారి రహదారి అడ్డు రాకు జూజుపే. నా ఒక్క సెకండ్ అట్లా అనిపించింది అన్న. అయితే ఇలా ఇమిటేట్ చేస్తూ సారు కూడా నన్ను ఒక సెమినార్ హాల్లో నన్ను చూశాడు. అంటే సెమినార్ జరగడానికి ఆ చిన్న చిన్న గ్యాప్ ఉంటుంది కదా, 5-6 minutes అట్లా. ఆ టైంలో నేను ఇట్లా చేసేవాడిని, ఇలా అందరినీ నవ్విస్తూ, స్టూడెంట్స్ని, టీచర్స్ని అందరిని కూడా. అక్కడ ఆయన పట్టేశాడు, అరే నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళరా, గొప్పవాడవుతావు, బాగుంటావు అని రవికాంత్ శర్మ గారు నన్ను అన్నారు. అట్లా చాలా మందికి ఎవరో ఒకరు పక్క నుంచి ఒక ప్రోత్సాహం ఇచ్చితే, ఇప్పుడు రజనీకాంత్ గారికి కూడా ఆయన లైఫ్ కండక్టర్ ఆయన చేసుకుంటూ ఆయన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన చూసి అబ్జర్వ్ చేసి ఆయన సొంత డబ్బులు ఇచ్చి పంపించి చెన్నైకి చేయమని చెప్తే ఆయన ఇప్పుడు గొప్ప విషయం. అలాగా మీకు ఒక టైం అనేది? అవునండి, నేను కండక్టర్గా వర్క్ చేశాను. అవునా? చదువుకునేటప్పుడు. అవునా? ఓకే, ఎక్కడన్నా? నెల్లూరులో. కోమెట్ల బస్ సర్వీసు 1000 బస్సులు ఉన్నాయి. అందులో మణి అని చనిపోయారు ఆయన. అవునా? అయితే నేను ఎంబీఏ చేసేటప్పుడు నాకు అప్పుడే మా నాన్నగారు, నా 10th క్లాస్లోనే మా నాన్నగారు, పెద్దన్నయ్య శివాజీ ఇద్దరు చనిపోయారు. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత నేను కష్టపడి చదువుకొని బాగా ప్రయోజకుని అవ్వాలనే ఆలోచనలో ఇన్ని కష్టాలు పడినా చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ డిగ్రీ దాకా వచ్చాను. ఎందుకు తెలుసుకోవచ్చా? నాన్నగారు ఏం లేదు, మా అన్నయ్య గారికి ఏమో, శివాజీ అన్నయ్య గారికి ఏమో హార్ట్ ఫెయిల్ అయింది. అప్పటికి 5 times సర్జరీ చేయించాం, అది బైపాస్ సర్జరీ అంటారు కదా, చేయించాం. 5th టైం ఏమైందంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాం, అది ఫెయిల్ అయింది. పెద్ద కొడుకు అంటే తండ్రికి ఎంత ముద్దు, ఎంత ఇష్టం అని మోహన్ బాబు గారి సినిమాలో విన్నాను. మా ఇంట్లో అలా జరిగింది. నాన్నగారికి మా అన్నయ్య అంటే ఎంత ఇష్టమో, ఆయన చనిపోయిన తర్వాత ఈయన ప్రాణాలు కూడా లెక్క చేయలేక ఆయన కూడా దిగులతో చనిపోయాడు. నాన్నగారు ఎలాంటి హ్యాబిట్స్ లేవు, డ్రింక్ కూడా చేయడం, దిగులతోనే చనిపోయాడు. అయితే అలాంటి నేపథ్యంలో నుంచి కష్టాలు పడి డిగ్రీ చేసి తర్వాత ఎంబీఏకి వచ్చాక నీళ్లు తాగి క్లాస్కి వెళ్ళేవాడిని. భోజనం ఉండేది కదా. కీర్తిరెడ్డి అని ఆ అమ్మాయి నాకు అన్నం పెట్టేది. ఆమె కూడా పూర్ ఫ్యామిలీ. తను తెచ్చే పచ్చడి, తను తెచ్చే ఏదో కర్రీతో నాకు అన్నం పెట్టి మధ్యాహ్నం పూట కడుపు నింపేది. సురేందర్ సార్ అని చెప్పి ఆయన కూడా నాకు అన్నం పెట్టేవాడు. ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలి? అప్పుడు నేనేం చేశానంటే, మాకు 8:30 to 2:30 మా క్లాస్. అక్కడి నుంచి ఏంటంటే 4 o'clockకి మోహన్ అనే ఒక వ్యక్తి నెల్లూరు విఆర్సి సెంటర్లో
మోహన్ అనే కేఫ్ పెట్టున్నాడు. మోహన్ కేఫ్ సెంటర్. టీ కప్పులు అందించేవాడిని 6:30 దాకా. ఈ టైంలో 7:30 నుంచి అసిస్టెంట్ కండక్టర్ని ఆ కోమెట్ల సర్వీస్లో మనీ దగ్గర, ఈయనేమో నిద్రపోయేటాడు, మిగతా టికెట్లన్నీ నేను దండేవాడిని. 10:30 దాకా 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఒక రోజుకి. ఆ టయానికి కేటాయించి. అంటే మామూలుగా 50-60 ఇస్తారు, నేను ఎగ్జామ్ ఫీజులు అన్నీ చెప్తే ఇట్లా ఇచ్చేవాడు ఆయన. అది ఆయన ఇచ్చేవాడు. అలా ఈయన ఇచ్చే డబ్బులు, ఇంట్లో మా నాన్నకి 2 భార్యలు, నాన్నగారికి అక్క చెల్లెళ్ళు ఇద్దరు భార్యలు, వాళ్ళు చూసుకుంటూ చదువుకుంటూ ఇలా ఈ వర్క్ చేసుకుంటూ ఫ్రీ టైంలో మిమిక్రీలు చేసుకుంటూ నాటకాలు వేస్తూ అట్లాంటి నేపథ్యం ఈరోజు కళారూపాలకు వచ్చాను. ఓకే, ఇది నా ఆ టైంలో జరిగింది. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆ టైం పీరియడ్ చెప్పచ్చా? మీరు ఏ టైం పీరియడ్లో వచ్చారు? 15-16. ఓకే, అంటే అంత ముందే వస్తే అప్పుడు నేను డిగ్రీ చేస్తున్నా. అవును, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఆ గ్యాప్ లో వచ్చి ఏదైనా షోలు ఇవ్వడం, సితారా హోటల్, రామోజీ ఫిల్మ్ సిటీ అక్కడ, తర్వాత హైదరాబాదు, మన శంషాబాద్ ఏరియాలో తిరిగేటోండి, ఇచ్చిపోయేటోండి తప్ప ఫుల్ ప్లడ్జ్డ్ గా 15 నుంచి స్టార్ట్ అయ్యాను. 15-16 నుంచి గట్టిగా స్టార్ట్ అయ్యాను. 2017, 18, 19 మీరు చెప్తే నమ్మరండి, బస్సు బుక్ చేసినా కూడా నిద్రకి ఆగలేక కింద పరుచుకొని నిద్రపోతుంది, అంత బిజీగా ఉన్నా. ఆర్టిస్ట్గా అంత బిజీ. ఎక్కడ ఏ పిక్చర్ జరిగినా ఒక బ్రహ్మానందం లాగా, సార్ గారు నాకు ఎప్పుడు భలే ఇష్టం, ఒక బ్రహ్మానందం గారు ఎంత బిజీగా ఉన్నాడు పెద్ద సినిమాల మీద, చిన్న సినిమాలకి నేను ఒక బ్రహ్మానందం సార్ లాగా నేను అంత బిజీగా ఉన్నా. 17, 18, 19 పీక్ లెవెల్ కెరీర్ వెళ్తా ఉంది. వెళ్ళిపోయాను రా, ఇంకా హ్యాపీ. ఏ డైరెక్టర్ సార్ అయినా, ఏ ప్రొడ్యూసర్ సార్ అయినా, నాతోటి కళాకారులు, నిపుణులు అందరూ కూడా సునీల్ బాగా చేస్తాడు అనే దగ్గరికి వచ్చేసాము. ప్రతి ఒక్కరు కూడా, డైరెక్టర్ గారు అయితేమి, ప్రొడ్యూసర్ గారు అయితేమి, సునీల్ ఒక 5,000 సునీల్ చేస్తావా సార్? పాండి సార్ చేసేద్దాం. సునీల్ 10,000 పద చేసేద్దాం. సునీల్ 2,000 సునీల్ పద చేసేద్దాం సార్. సునీల్ డబ్బులు ఇవ్వలేం, అన్నం పెడతాం, కానీ ఆ క్యారెక్టర్ నువ్వు మాత్రం బాగా చేస్తావు, ఫ్రెండ్ రోల్ ఉంది చేస్తావా? చేస్తాను సార్. భలేవారే, డబ్బులతో పక్కన పెట్టండి, ముందు అన్నం పెట్టండి సార్ అని. ఆ 3-4 ఇయర్స్ అంత బిజీ. కట్ చేస్తే కరోనా. మీకు మాత్రమే చెప్తా సినిమా కూడా అలాంటి టైంలోనే 2019 నవంబర్ 1st రిలీజ్ అయింది. మీకు మాత్రం చెప్తా, తరుణ్ భాస్కర్ గారి హీరో, ఆయనకి ఫ్రెండ్ రోల్ నేను త్రూఅవుట్ సినిమా. విజయ్ దేవరకొండ సార్ బ్యానర్. అలాంటి సినిమా పడి మంచి పేరు వస్తున్న టైంలో కరోనా కొట్టేసింది. 20, 21, 22, 23 నేను కోలుకోవడానికి 4 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఆశలు సన్నగిలిని, ఏం చేయాలో అర్థం కాలేదు, భయం, ఉద్యోగానికి వెళ్ళలేం, కళ అంటే ఇష్టం, దీన్ని వదిలి ఎక్కడికి పోలేం, పిచ్చి, తినడానికి అన్నం లేదు, హెల్ప్ చేయడానికి స్నేహితులు ఎవరు లేరు, ఇంటికాడ చూస్తే బ్యాక్గ్రౌండ్ లేదు, పూర్ ఫ్యామిలీ, ఏం చేయాలో అర్థం కాల. కానీ అలాంటి టైంలో కూడా రజనీకాంత్ గారు అంటే ఇష్టం కాబట్టి, ఆయన నేపథ్యంలో ఎలా ఉంటుందంటే కష్టాన్ని కూడా అనుకునే రకం అలా ఉన్నాం. కాబట్టి ఈరోజు కళమ్మ తల్లి ఆశీర్వదించింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వీడియోస్, మహానుభావుడు జగనన్న మహానుభావుడు, ఆయన వీడియోల ద్వారా, ఆయన ఇమిటేట్ చేయడం ద్వారా ఈరోజు నా కెరీర్ మళ్ళీ స్టార్ట్ అయింది 24లో. ఓకే, మీరు తీసుకున్న లీస్ట్ రెమ్యునరేషన్ ఎంత? ఏం లేదండి, ఎప్పుడు 4,000, 5,000. ఓకే, హైయెస్ట్ 25,000, 35,000 కూడా తీసుకున్నాం పర్ డే. అంటే ఒక యాడ్స్ వస్తాయి కదా, ఓకే, ఒక సినిమాకి అయితే 15,000 మినిమం 15,000. మీరు ఏ స్టార్ హీరోతో క్లోజ్గా వెళ్ళి మాట్లాడగలిగారు? అంత క్లోజ్నెస్, అంత కంఫర్టబుల్ ఎవరైనా ఇచ్చారా మీకు ఇండస్ట్రీలో? నేను పనిచేసిన వాళ్ళల్లో ఇప్పుడు రీసెంట్గా నోయల్ అన్నతో చేశాను. నోయల్ గారు వెరీ కంఫర్టబుల్. ఎంత కంఫర్టబుల్ అంటే ఆ అన్నగారితో నిజంగా నోయల్ అన్న ఆయన ఇచ్చిన ఆ చనువు, ఆ చొరవ తీసుకున్నాం. ఆయన నిజంగా సునీల్ అని దగ్గర తీసుకొని ఆయనతో పాటు ఒక 20 రోజులు వర్క్ చేశాను, ఫ్రెండ్ రోల్. ఇప్పుడు అప్కమింగ్ సినిమా రిలీజ్. అవునా? సినిమా పేరు బహిర్భూమి. డెత్ మిస్టరీ. బహిర్భూమి మిస్టరీ. ఆ తర్వాత ఇటీవల ఒక సినిమా, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను, మీకు కమింగ్స్ తెలుసుద్ది. అవునా? నాకు తెలిసి ఆ సినిమా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది, సక్సెస్ అవుతుంది. అయితే ఆ సినిమా కూడా నేను చేయడం జరిగింది, అది కూడా కమింగ్ సూన్ మీకు తెలుసుద్ది. అలాగే ఒక 7-8 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి, 4 సినిమాలు చేస్తా ఉన్నా.
కంటిన్యూగా. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వీడియోస్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ కొంచెం ట్రోల్ టైప్లోనే ఉన్నాయి వీడియోస్ వాస్తవానికి అయితే. సో మీకు ఏదైనా అలాంటి కాల్స్ రావడం కానీ అలాంటిది జరిగిందా లైఫ్లో? నాకు రాలేదండి. రాలేదా? ఓకే, అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తూ ఉంటారు కదా, కొంతమంది ఏదన్నా ఫీల్ అవ్వడం లైక్ ఏదన్నా కొంచెం ఇట్లా నెగిటివ్ లాగా ఉంది అనిపించి ఏదైనా కాల్స్ చేయడం లాంటిది ఏమన్నా ఉందా? నాకు ఎవరు చేయలేదు. ఓకే, అందరూ మోస్ట్లీ పాజిటివ్. పాజిటివ్. ఓకే, ఇప్పుడు ఒక క్యారెక్టర్ని తీసుకుని అది నెగిటివా పాజిటివ్ అనేది పక్కన పెడితే, ఒక కళాకారుడుగా చిరంజీవి గారు అంటారు కదా, మనది కాని పాత్రకి ప్రాణం పోసేవాడే నిజమైన నటుడని. నేను అది చేశాను. జగన్ నేను కాదు, కానీ ఒక్కసారి వైట్ షర్ట్ వేసుకొని అలా దిగి అన్నామంటే ఇంకా దాన్ని ఎంత రిసీవ్ చేసుకొని ఉంటే, ఆ క్యారెక్టర్ని ఎంత ఇష్టపడి ఉంటే నేను ఆ క్యారెక్టర్ చేయగలిగాను. అందరికీ నమస్కారం. ఇవాళ మీ ఆదర అభిమానం చూస్తా ఉంటే కడుపు నిండిపోతా ఉంది. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. ఏ తమ్ముడు చెప్పు తమ్ముడు, సెల్ఫీ కావాలా? లేదు కదా? కేపల్ గారు వస్తారేమో, చేయండి ఒకసారి. కేపల్ గారు చేయండి. అందరికీ నమస్కారం. ఏ తమ్ముడు నాతో సెల్ఫీ కావాలా? హైదరాబాద్కి వచ్చాను, హుసేన్ సాగర్ చూశాను. ఏ తమ్ముడు వస్తావా? ఇంకా ఎంతమంది చేయగలుగుతారు? బాబు గారిది చేయండి. ఈరోజు చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఏం తమ్ముడు, ఏంటండి పడతారా అండి? తొక్కి పరదొబ్బుతాం ఏంటి? ఏ తమ్ముడు కూర్చో. ఏంటండి నవ్వుతారేంటి? కళ్యాణ్ గారిది ఏమన్నా? కళ్యాణ్ గారిది పవన్ కళ్యాణ్ గారి. మీరు జనసేన పోటీ పెట్టింది జనం కోసం, హాలీల కోసం కాదు కదా. మీరంతా జనం దగ్గరికి వెళ్ళండి, జనం పడుతున్న కష్టాలు తెలుసుకోండి. సూపర్ అండ్ ఎక్సలెంట్ అన్న. మీకు బాగా టఫ్ అనిపించిన వాయిస్ ఏంది ప్రాక్టీస్ చేయడం కానీ? దాన్ని టఫ్ అదేం లేదండి, ఇన్బిల్ట్ మిమిక్రీ నేను ఎక్కడ నేర్చుకోలేదు. అది నాకు నా పూర్వజన్మ సుకృతం. మా నాన్నగారు ఇచ్చిన గొప్ప అనుభూతి అది. అది కళారూపాలు ఎక్కడ అది ఇన్బిల్ట్గా వచ్చేసింది. ఇటు మిమిక్రీ కూడా ఎక్కడ అది ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకే, మీరు స్కూల్ డేస్ లో చేసిన చిన్నప్పటి నుంచి మిమిక్రీ అనేది వస్తుందా మీకు? చిన్నప్పుడు నాటకాలు ఓన్లీ మిమిక్రీ టర్న్ అవ్వడానికి ఎక్కడ? మిమిక్రీ టర్న్ అవ్వడానికి అంటే చిన్నప్పుడు ఈజీ ఉంది కానీ వాయిస్లు చేసేవాడు కాదు. నేను బాగా లైన్లోకి వచ్చింది 10th ఇంటర్ నుంచి స్టార్ట్ చేశాను. 10th ఇంటర్ నుంచి ఎప్పుడు నేను ఏ వాయిస్ చేయలేదు. ఫస్ట్ టైం బాలయ్య బాబు గారిది ఒకసారి. అయితే నాకు మంచి ఇష్టం బాలయ్య బాబు గారు అంటే డైహార్డ్ ఫ్యాన్ నేను, చాలా ఇష్టం. అయితే అన్నగారిది. అందరికీ నమస్కారం. ఈరోజు ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి ఇంటర్వ్యూ జరగడం అనేది అదొక చరిత్ర. ఇది మామూలు విషయం కాదుగా. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తురుముదాం, దొరికిన వాడిని తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏం వస్తావా, చూస్తావా? ఇది ఇలాంటి మచ్చు తునుకలు ఇంకా సినిమాలు దాచాం, ఇంకా ఉన్నాయి. అప్పట్లో నాన్నగారు చేసినటువంటి ఎన్నో కలాపాలు ఈ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉప్పు కప్పురంపు ఒక్క పోలికి నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా, పురుషులందు పురుషులు వేరయ్యా, అశ్వతాభిరామ వినరు వేమ. అంతే అంతే కదా. ఏం నవ్వుతున్నా? సూపర్ అండ్ ఎక్సలెంట్ అన్న. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎర్ర కొట్టేశాడు, ఇంకా అసలు 100% దించేశాడు అనిపించేది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకొకటి ఏదైనా ఉందా? బాబు గారే. బాబు గారు, బాలయ్య బాబు గారు, చంద్రబాబు గారు, బాలయ్య బాబు గారు, జగన్ గారు ఎక్స్ట్రీమ్. ఇంకంతే, దానికి 100కు 100 మార్కులు. నో మోర్. ఇక అసలు నాకు అంటే ప్రజల నుంచి నాకు వచ్చిన గొప్ప కాంప్లిమెంట్స్. ఓకే, జగన్ అన్న, బాలయ్య బాబు అన్న ఒక ఎత్తు, చంద్రబాబు గారు అయితే ఎక్స్ట్రీమ్. అసలు జనాలు కూడా అసలు ఏం మాట్లాడతావు చంద్రబాబు గారిది అసలు ఆయన. అందరికీ నమస్కారం. ఏం తమ్ముడు, ఎన్నో కార్యక్రమాలు పెట్టాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఏంటి తమ్ముడు, ఈసారి మనమే రావాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారాలి, మీరందరూ కలిసి నాకు సపోర్ట్ ఇవ్వాలి. ఏం తమ్ముడు,
మీ ఓటు వేస్తేనే నేను నెక్స్ట్ సీఎం అవుతాను. మీ అందరి ఆశీర్వాదం ఉంటేనే నేను ముందుకెళ్తాను. జై జన్మభూమి వెళ్ళొస్తాను. సూపర్. షర్మిల అక్క ట్రై చేయగలుగుతారా? లేదు లేదు. అంటే నాది బేస్ వాయిస్. ఆస్కీ వాయిస్లు కొన్ని మనం చేయలేము. అంటే ఇప్పుడు బేసికల్లీ ఎట్లా ఉంటుందంటే అండి, నేను 100 వాయిస్లు 50 వాయిస్లు 1000 వాయిస్లు నేను చేయను. చేసే కాడికి పర్ఫెక్ట్ కొడితే నేను 2 చేస్తా, పర్ఫెక్ట్ చేస్తా. కళారూపాలు చేస్తాను, అవతల వాళ్ళు మెచ్చుకోవాలి, రెండో వాళ్ళు రీప్లేస్మెంట్ చేయకూడదు. అంత అద్భుతంగా పోషిస్తేనే అది బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు చేశాను, ఆయన మీద గౌరవం ఇష్టం. జగన్ గారు అన్నా చేశాను, ఇష్టం గౌరవం. బాలయ్యబాబు గారు చేశాను, గౌరవం ఇష్టం. అంటే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళ మీద చేసేటప్పుడు ఆ వాయిస్, వాళ్ళ అనుకరణ. ఇప్పుడు బాలయ్యబాబు, ఏయ్ ఎవరో నువ్వు నా ముందుకే వచ్చి మాట్లాడతావా, తొక్కిపట్టి నారదీస్తా ఏం అంటే ఆ వైబ్ ఉండాలి బాలయ్యబాబులో. ఆ వైబ్ ఉంటేనే ఆ వాయిస్ కూడా వస్తుంది, లేకపోతే అది రాదు. అదే జగన్ గారు మాట్లాడుతున్నారు, ఏమి తమ్ముడు ఎలా ఉన్నావో చెప్పు తమ్ముడు, ఈ అన్నకి చెప్పు తమ్ముడు. అది అనుకరణ ఓన్ చేసుకోండి, ఓన్ చేసుకోవాలి. ఆ బాడీ లాంగ్వేజ్ తీసుకోవాలి. రెండోది ఒక వాయిస్ నేర్చుకోవాలన్నా, బాడీ లాంగ్వేజ్ తీసుకోవాలన్నా వాళ్ళంటే ఎంతో అభిమానం ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వాళ్ళని తీసుకోలేము, చేయలేము. ఇప్పుడు చాలా ఏంటంటే ఒక మిమిక్రీ ఆర్టిస్టు ఒక 70% 80%, లేకపోతే ఒక డైలాగ్ని 80% 70% తీసుకుంటాడు. అదే ఒక్క వాయిస్ అయినా సరే వేరే రీప్లేస్మెంట్ చేయకూడదు అనుకుంటే దాన్ని ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాం. ఇంకా కళాకారుడు కొట్టేవాడు రాకూడదు అనుకునేవారు అంతే. బ్రూస్లీ గారు ఒక మాట చెప్తారు, బ్రూస్లీ గారు ఫైటర్, చాలా పంచులు కొట్టు పర్వాలేదు, కానీ ఒకే పంచిని 1000 సార్లు ప్రాక్టీస్ చేసినతో పోకు, వాడు గుద్దితే ఎముకలు కూడా మిగలవు. కళారూపాల్లో కూడా అంతే. ఏ కళారూపాలైనా సరే మాలి ఫకీర్ చెప్పాం, హే కఫాలి, ఆ వాయిస్, ఆ డెప్త్, దాంట్లో ఉన్న ఆ శబ్దం, అవతల వాళ్ళు అమ్మా అనాలి. మిమిక్రీ చేసాం, అసలు చంద్రబాబు గారే వచ్చి మాట్లాడినట్టుందిరా అనాలి. ఒక ఏడుపు సీన్ చేసాం, అమ్మా అమ్మా అమ్మా, ఇన్ని రోజులు కష్టపడి ఇన్ని కోట్లు సంపాదించానబ్బా, ఎవరి కోసం? నీకోసం అబ్బా, నీకోసం. నేను కష్టపడి చదువుకోవడానికి నీ రెక్కల ముక్కల కష్టం చేసి దాకిస్తే ఈరోజు నీ కొడుకు ప్రయోజకుడయ్యాడబ్బా, ఈరోజు నీ కొడుకు ప్రయోజకుడయ్యాడు. అది నువ్వు చూడకుండా వెళ్ళిపోయావు కత్తల్ని. అమ్మా అమ్మా తలే, మా అమ్మరా, మా అమ్మ చచ్చిపోయిందిరా, ఎందుకురా ఇది ఎరగొట్టావు అంటే అది తీసుకోగలిగితేనండి, లేకపోతే కళారూపాలు వేస్ట్. ఇట్లా ఎరగొట్టావన్నా నిజంగా లిటరల్లీ. కళారూపాలు హార్ట్ఫుల్గా అందులో మిల్తిమై అది కరెక్ట్గా చేయలేకపోతే నటుడుగా ఉండబలే. అవతల మనం ఏడిస్తే అవతడు వేలవాడి, మనం నవ్వితే అవతడు వాడి నవ్వాలి. ఇక్కడ డైలాగ్ చెప్తే ఏం చెప్పినాడు రా వాడు. అవును, అలా మేము కళాకారుడు డెమో ఫిల్మ్ చేసాం. అందులో ఒక డైలాగ్ ఉంది, అక్షరాలకి నడకలొచ్చి వెళ్ళాలనుకున్నా నడవలేని స్థితిలో కాలిపోతున్నాయిరా, కులాల కుంపటిలో మాడి మసైపోయాయిరా. ఇప్పుడు దాకా ఉద్యోగం రావాలంటే ఒకటి డబ్బన్నా ఉండాలి, లేదా రికమెండేషన్ అయినా ఉండాలనుకునేవాడిని. కానీ ఆ రెండింటికంటే కులం కూడా ఉండాలని ఇప్పుడే తెలిసిందిరా. ఇలాంటి బస్సు పట్టిన సమాజంలో బతకడం కంటే చచ్చిపోవడం బెటర్ రా, చచ్చిపోవడం బెటర్. సూపర్, చాలా బాగుంది డైలాగ్. ఇట్లా డైలాగ్, ఎమోషన్, మిమిక్రీ, డ్రామా, పాట. ఓకే. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా. యుగ యుగంబుల నిండు బంగారు గంగనిచ్చిన గౌతమి నది, కోకినూరు కురులు ముడిచిన కులుకు తేనెల కృష్ణవేణి, ఆయగారతనాల సీమ హోలలాడెను తుంగభద్ర, సొగసు కూర్చెను తెలుగు తల్లికి సుఖములీచెను తెలుగువానికి పాడరా ఓ తెలుగువాడా.
పాడరావో కలిమిరేడా పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా. ఎక్సలెంట్ అన్న. తెలుగు జాతి గొప్పతనం తమిళనాడులో గాడాం మేము. ఓకే. స్టాలిన్ గారి చేతుల మీదకి అవార్డు తీసుకున్నాం. ఓకే. అది కళాకారుడు గొప్పతనం. ఇప్పుడు నవ్వేడేస్ కళారంగం వెనకబడతా ఉంది. వెనక పడలేదండి కళారంగం. కళ అనేది ఎప్పటికీ వెనకపోదు. కళ కాదు, కళారంగం. కళారంగమే. కళారంగం ఉంది. మీరు 95% మాత్రమే చూసి వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. మనకు కావాల్సింది 95% కాదండి, మనకు కావాల్సింది 5%. ఓకే. 5% ఇండస్ట్రీ సినిమాలు చేస్తుంది, సినిమాల ద్వారా బతుకుతుంది, సినిమాల ద్వారా వ్యాపారం చేస్తుంది, సినిమాల ద్వారా కూడి తింటుంది. సినిమా అనేది ఎక్కడికి పోలే, సినిమా ఉంది. మీరు 95% కొంతమందిని చూసి అనుకుంటున్నారు. నో 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 నో. నేను ఇంత కళాకారుణ్ణి, నేను వన్స్ అపాన్ ఏ టైం నేను కళాకారుని అని చెప్పుకునేవాడిని కాదు, నేను సినిమా యాక్టర్ అని చెప్పుకునేవాడిని కాదు. కారణం ఏంది? చిన్న సినిమాలు చేసేవాడిని. యాక్చువల్లీ కళారంగం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ డ్రామా రిలేటెడ్ స్టేజ్ అది ప్రస్తుత అది నా ఇంటెన్షన్. అంటే మారుతుంది కదా అది. ఇప్పుడు రాజులు, రాజ్యాలు, నవాబులు ఎలాగైతే మారాయో మనం రోజు రోజుకి అప్డేట్ అవుతుంటాం కదా. సో డ్రామాల్లో కూడా ఈరోజు సెల్ ఫోన్స్ వచ్చేసి అందరూ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఇంకా చిన్నవాళ్ళు, అంటే టెక్నాలజీ చిన్న వాళ్ళ దగ్గర కూడా వచ్చేసిందంటే మార్పు చెందినట్టే కదా. ఈ రోజుల్లో బుర్ర కథ పట్టుకొని డ్రామాలు వేస్తూ నాటకాలు, మిమ్మల్ని ప్రయోజకులు చేస్తాం, మీకు అక్షర జ్ఞానం నేర్పిస్తాం, మిమ్మల్ని అటు చేస్తాం ఇటు చేస్తాం అంటే నమ్మేవాళ్ళు ఊరు లేరు, అంటే వినేవాళ్ళు ఊరు లేరు. 24 గంటల యువత సెల్ ఫోన్లో మునిగిపోతుంది. ఎనగా అంటే ఇప్పుడున్నటువంటి భవిష్యత్తులో జనాలు ఎలా ఉన్నారంటే డార్లింగ్, ఒకటి సెల్ ఫోన్ టెక్నాలజీలో పడిపోయారు. ఐ మీన్ ఫోనే. రెండోది మగువ, అమ్మాయి. 3 డబ్బు. ఈ 3 మీద పరిగెడతా ఉన్నారు. ఇంతకు ముందు ఒక 100 ఇళ్ళు లేకపోతే ఒక ఏరియాలో ఒక పెద్ద మనిషి వాళ్ళ మాట వినేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వింటున్నారు? ఎవరైనా ఒక పెద్ద మనిషి వచ్చి, రే తమ్ముడు ఎందుకు అలా ఉన్నా అంటే, మా తెలుసు నువ్వు పోవాయా అంటున్నారు. ఒక ఇంట్లో ఉండే తండ్రికే మాట వింటున్న జనం, అంటే పిల్లాడు. అలాంటిది అంటే సమాజం ఈ విధంగా మారినప్పుడు కళారూపాలు కూడా ఎందుకు మారవు? కళ కూడా అందుకే వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఆ డ్రామాలు, ఆ బుర్రకథలు అవన్నీ వెనక్కి వెళ్ళిపోయేసి సినిమాల మీద పడ్డారు. ఇప్పుడు సినిమాల మీద కూడా 2 గంటల సినిమా నేను చూడటం ఏంటి, 30 సెకండ్స్లోనే నాకు అయిపోవాలి. మొత్తం 30 సెకండ్స్లో నాకు సినిమా అర్థం అయిపోవాలి, జీవితం అర్థం అయిపోవాలి, అన్నీ అయిపోవాలి. రివ్యూ చేస్తున్నారు అంతే. ఇంకోటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే బ్రదర్, ఈ దాంట్లో చెప్పదలుచుకున్నా చెప్పండి. ఎవరు ఏమైనా అనుకున్నా కూడా నేను బాధపడను. 100 కోట్లు 1000 కోట్లు ఇలాంటి ఎంతో మంది సినిమాను నమ్ముకొని కళారూపాలు చేసుకుంటూ కూడు తినాలి, ఫ్యామిలీ గెటన్ చేసుకోవాలి, కళ అంటే అభిమానం పిచ్చి ఉండి కొన్ని లక్షల మంది వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సినిమా ఆదరించి అన్నం పెడుతుంది. దయచేసి రివ్యూలు చెప్తున్నారే వాళ్ళ కడుపు కొడుతున్నారు బ్రదర్. ఒక సినిమా హిట్ అయినా ఒక సినిమా ఫ్లాప్ అయినా కష్టం మాత్రం ఒకటేగా. కష్టం అయితే పోతుగా. సినిమా బాగుందని చెప్తున్నారా? లేదు. బాగాలేదు అది చెప్తున్నారా? లేదు. అంటే ఏది ఎక్కడ ఏంటి అనేది మీ ఫేమ్ కోసం పక్కవాడు కడుపు కొట్టకండి. అంటే మీ ఫేమ్ కోసం పక్కవాడు కడుపు కొట్టకండి. మీకు నిజంగా టాలెంట్ ఉంటే నటన ద్వారా చూపించండి. నటన ద్వారా మీ విస్తృతం చేసి ప్రపంచానికి తెలియండి. అంతేగాని ఆడ కూర్చొని వీడియో ఈ చెప్పడం వల్ల ఏమవుతుందంటే నిజమైన కళాకారులు చచ్చిపోతారు. నిజమైన ఒక డైరెక్టర్ నిజంగా కథ రాసుకున్నాడు, మంచి కథ, పోతే ఎలా? ఇట్లా కడుపు అంటే నాకు అనిపించింది చెప్పండి. చిన్న చిన్న రివ్యూల వల్లే కొన్ని సినిమాలు ఆడటం లేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ చూస్తారు, సినిమా బాగాలేదంటలే, సినిమా బాగుందంట. 1000 కోట్లు పెట్టి సినిమా తీసినోడు బ్రెయిన్ కి నువ్వు 100 రూపాయలు టికెట్ కొని చూసిన దానికి ఎంత తేడా ఉంటుంది. అంటే నా అర్థనాదం ఏంటంటే అతను ఎన్నో ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని సినిమా చేయడం అనేది నాట్ ఏ జోక్ బ్రదర్. అవును. దాని వెనకాల కొన్ని సంవత్సరాల కృషి ఉంటుంది. అన్ని కోట్లు పెట్టి సినిమా తీసిన తర్వాత నువ్వు జస్ట్ బాగాలేదంటే ఆడ ఏమైపోతారు? మాలాంటి కళాకారులు ఏమైపోతారు? దాని మీద చెప్పనిపించింది. ఓకే, అవును. సో అదొక్కటే నాకు ఇది ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు ఏదన్నా అరే నాకు ఇక్కడ ఎందుకురా ఇట్లా అవమానాలు పడి ఏదైనా
బాగా ఎక్కువ మిమ్మల్ని హట్ చేసిన అవమానం ఏదైనా ఉందా ఇండస్ట్రీలో? అవమానం అండి ఏం లేదు, మనం ఎక్కడ పోయినా రాజమార్గం. అంటే ఏంటి ఇప్పుడు ఇంత కళ రూపాలు చూపించిన తర్వాత ఎవరైనా నన్ను అవమానిస్తారా? ఆబ్వియస్లీ చేయరు, బట్ కొన్ని చిన్న చేయలేదు, ఎక్కడ చేయలేదు. ఓకే, 100 మంది సెట్లో చిన్న పాత్ర అది ఒకటి పెట్టుకొని సినిమా మొత్తం నడిపించాం. నటుడికి ఇంకేం కావాలి? కమల్ హాసన్ గారు, బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు, మన దాసనారాయణరావు గారు, ఇంతమంది గోచిపాత పెట్టుకుని చేశారు. అంటే అలాంటి కళాకారులకి, నిజమైనటువంటి కళాకారులకి అవమానాలు ఉండవు, ఎక్కడ ఉండవు. అవమానించడానికి ఏముంది? ఏం కావాలి చెప్పు? కళ రూపంలో డైలాగ్ కావాలా, యాక్టింగ్ కావాలా, ఇంకేం కావాలి? పాట కావాలా, నాట్యం కావాలా, డాన్స్ కావాలా, ఫైట్ కావాలా, ఏది కావాలా? డాన్స్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బాలీబాబు అంటది కదా, వన్స్ స్టెప్ ఇన్ ఎస్టర్డే రిపీట్. సూపర్ సూపర్ సూపర్. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలన్న ఇండస్ట్రీకి రావాలి. కాన్ఫిడెన్స్ కాదండి, మన దగ్గర వర్క్ ఉంటేనే కాన్ఫిడెన్స్ వస్తుంది, లేకపోతే రాదు. అది నాట్ ఏ జోక్. 2024లో కరోనా వచ్చిందని లాక్డౌన్ పెట్టారు. పాపం మన దురదృష్టం, మన భారతదేశంలో మోడీ గారి వల్ల, కొంతమంది వ్యక్తుల వల్ల మన దేశానికి తక్కువ కరోనా వచ్చింది. వారి ద్వారా మనలో కొంతమంది పెద్దలు చనిపోవడం జరిగింది. చాలా బాధపడ్డాం. కానీ చనిపోయినటువంటి అంతమందిలో కరోనాకి లాక్డౌన్ పెట్టడం వల్ల 10 లక్షల మంది పుట్టారు. ఎట్టు వచ్చారు ఏంటో అందరూ విడివిడిగా మేము ఉన్నామని చెప్తారు. దేశ జనాభా 140 కోట్ల మంది ఏమోనండి, నన్ను అడగడదు, నాకు ఏబీసీలు రావు. ఓకే, ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయన్న మీకు? ఫ్యూచర్ ప్లాన్ అంటే ప్రాజెక్ట్స్ ఏమైనా ఏం చేయాలనుకున్నా, ఓన్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయండి. ఒక ప్రాజెక్ట్ ఉంది, చెప్పచ్చా? చెప్పచ్చు. గిరిజన నేపథ్యంలో ఒక ప్రాజెక్ట్ ఎక్సలెంట్ చేయబోతున్నాం అండి. అంటే ఏంటి? భీమ్ ఇది ఉంది కదా రీసెంట్ టైమ్స్ లో, సూర్య గారి మూవీ ఒకటి వచ్చింది, జై భీమ్ అనే మూవీలో ట్రైబల్ అదే నేపథ్యం. ఒక రా రస్టిక్ నాకు ఇన్స్పిరేషన్ బాలా గారు. వాళ్ళ టైప్ లో పరదేశి అనే ఒక పిక్చర్ వచ్చింది మెడ్రాస్ లో. ఆ పిక్చర్ కి అనుగుణంగా ఈ పిక్చర్ కూడా ఉంటది, తమిళ పిక్చర్. ఆ పిక్చర్ కి అనుగుణంగా ఈ పిక్చర్, ఈ గిరిజన నేపథ్య పిక్చరు, ఈ ట్రైబల్స్ మీద మనం సినిమా ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? 3 months పడుతుంది అండి. ప్రొడ్యూసర్ సచ్ లో ఉన్నాను. ప్రొడ్యూసర్ గారు ఓవరాల్ ఒక 1.5 అవుతు పడుతుంది, ఒక 1.5 CR పడుతుంది. సో మనకు కరెక్ట్ గా సెట్ అయిపోద్ది ఆ సినిమాకి. ఆ బడ్జెట్ కరెక్ట్ గా సెట్ అయిపోద్ది. డైరెక్షన్ మీరేనా? డైరెక్షన్ మీరే, హీరో గారు మీరే. ఓకే, ఈ సాంగ్స్ ఏవైతే మీరు పాడడం, జానపద సినిమాలకి ఏదైనా ట్రై చేశారు ఎప్పుడైనా సాంగ్ పాడాలని? కానీ లేదు, నేను బాత్రూమ్ సింగర్. ఓకే, నేను బాత్రూమ్ సింగర్. ఎస్, అమ్మగారు సింగరు. అయితే నా గొంతు ఏంటంటే నాన్నగారిది. డైలాగులు బాగుంటుంది, మంది డైలాగులకి బాగుంటుంది కానీ సింగింగ్కి పనికిరాదు. ఎందుకంటే సింగర్లో ఆ సాఫ్ట్నెస్ కావాలి, మందేమో ముదురు, మంద డైలాగులు అవి దానికి సెట్ కావు అసలు. ఇది కంఫర్ట్. సో ఆ సినిమాని అట్లా తీసుకువెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు అప్కమింగ్ ఆ సినిమా, నోయల్ గారి సినిమా, కర్ణం గారి వీధి అనే ఒక సినిమా ఉంది. తర్వాత ఆర్పి సార్ అని చెప్పేసి వాళ్ళతో ఒక సినిమా చేశాను. ఆర్పి గారు రాజేంద్ర ప్రసాద్ సార్ అని సార్ గారు, ఇంకొక సారు, ఆయనతో ఒక సినిమా ఉంది. అంటే ఒక దగ్గర ఒక 6-7 సినిమాలు 8 సినిమాలు దాకా రిలీజ్ రెడీగా ఉన్నాయి ఆఫ్టర్ ఎలక్షన్. సూపర్. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మన ఒకటి చేయబోతున్నాం. అట్ ద సేమ్ టైం ఇంకొక పిక్చర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం వేరే వాళ్ళతో. అందులో నేను సెకండ్ లీడ్. ఒక సినిమా, ఇంకొకటి ఏంటంటే ఒక వెబ్ సిరీస్, ఒక ఛానల్లో, మంచి పెద్ద ఛానల్, ఇండస్ట్రీ ఛానల్. చెప్పండి. దాంట్లో ఏముందండి, మనం చెప్పడానికి మీడియా తెలియాలి కదా. రజనీకాంత్ గారిని ఇమిటేట్ చేస్తున్నాం. సూపర్, నా ఇష్టమైన దైవం. సూపర్ సార్. రజనీకాంత్ సార్ని ఇమిటేట్ చేస్తూ ఒక వెబ్ సిరీస్లో లీడ్ రోల్ చేయబోతున్నా. ఇంకొక 3-4-5 daysలో స్టార్ట్ అవుతుంది షూటింగ్. ఓకే, అలాంటిది 2 ఎపిసోడ్లు, అంటే 2 వెబ్ సిరీస్, 7 ఎపిసోడ్ ఈ రజనీ సార్ది, ఇంకొక వెబ్ సిరీస్ ఇంకొకరిది. అట్లా 2 ప్రాజెక్టులలో లీడ్ రోల్ చేయబోతున్నా. ఇది ఒక ప్రాజెక్ట్, ఇది ట్రైబల్స్ మీద. ఇలా జరుగుతూ ఉంది మన. వెరీ హ్యాపీ. కళాకారుడిగా కష్టపడి జగనన్న అభిమానిగా ఆయన ఇన్స్పిరేషన్తో
ఈరోజు ఇంత కళారూపాలు చేసినా కూడా రాని గుర్తింపు జగనన్న వీడియోల ద్వారా ఇంత గుర్తింపు వచ్చి తెలుగు రాష్ట్రాలలో గుర్తుపట్టణం లేకుండా పోయారు. అంత బాగా వచ్చింది నాకు. థ్యాంక్ యూ జగనన్న. జై జగనన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించినందుకు, మా తెలుగు రాజ్యం వ్యూవర్స్కి ఇచ్చినందుకు. యా, చూసారు కదా గైస్, సునీల్ అన్న వెరీ కైండ్ హార్ట్ పర్సన్. చాలా జెన్యున్గా అన్నీ మనకంతా షేర్ చేస్తున్నారు, ఆయన లైఫ్కి సంబంధించి కానీ, ఆయన స్ట్రగుల్స్ కానీ సంబంధించి కానీ. సో ఇది స్టే ట్యూన్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.